ఇప్పుడు సమస్య మీరు ప్రేమించే మా శర్వాణిది. దానిని సాల్వ్ చేయాల్సింది కూడా మీరే. ప్రతిసారి వెంటపడి శర్వాణికి ఐ లవ్ యూ చెప్పడం కాదు మాధవ్. తన కన్నీళ్లని తుడిచి శర్వాణి మనసుని గెలుచుకోండి. నా వల్ల కాదు అని మీరు అనుకునే అసమర్థులు కాదని నేను నమ్ముతున్నాను. మా శర్వాణి మీదే, తన శత్రువుల్ని వెంటాడాల్సిన బాధ్యత కూడా మీదే. మీకప్పుడు మాటిచ్చాను, ఇప్పుడు ఇస్తున్నాను. ఎప్పటికైనా మా శర్వాణి మీ సొంతం. మీరింకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే రంగంలోకి దిగుతున్నారని నమ్ముతున్నాను. ఎవరి వల్ల అయితే మా శర్వాణి తలదించుకొని కన్నీళ్లు కారుస్తుందో అంతకంత రెట్టింపు అవమానం అనుభవించాలి వాళ్ళు. చీల్చి చెండాడండి వాళ్ళని. ఆల్ ది బెస్ట్ మాధవ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడే ఉండు, నేను లోపలికెళ్ళి మీనాక్షిని తీసుకొచ్చి నా బైక్ మీద ఎక్కడ ఎక్కడ ఎక్కించుకుని బయటికి వెళ్ళిపోతాను. వామ్మో, నిన్నటి నుంచి నాకు పిచ్చెక్కుతుంది. ఆ మీనాక్షి సంగతి తర్వాత ముందు మా సంయుక్త ఆ బుచ్చుబాబిన కోటి ఆశలు పెట్టుకుందే. నాయనా, నాకు బుచ్చిబాబుని చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉండది. వారం రోజుల్లో నీకు మీనాక్షికి మా అమ్మకి బుచ్చిబాబుకి పెండ్లి 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 పెండ్లి. యశ్వంత్, 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 ఒరే యశ్వంత్, ఏమైందిరా అలా గాల్లోకి చూస్తున్నావేంటి? ఏముందిరా అక్కడ? అమ్మా, నన్ను డిస్టర్బ్ చేయదని నిన్ననే నీకు చెప్పాను కదా. ఒరే నాన్నా, ఆ మీనాక్షి ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నా. ఏం జరిగిందిరా? ఇక లాభం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. అమ్మా, నువ్వు నాకు పెళ్లి చేస్తే ఆ బుచ్చుబాబు ఊరుకుంటాడా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. బుచ్చిబాబా? నీకు మీనాక్షికి పెళ్లి చేస్తే బుచ్చిబాబుకి ఏంట్రా సంబంధం? అమ్మా, ఇప్పుడు నేను నీకు చెప్పినా అర్థం కాదమ్మా. నువ్వప్పుడే నాకు పెళ్లి పెళ్లి అని విసిగించకు. ఏంట్రా, నీకు మీనాక్షికి ఏమైనా గొడవ జరిగిందా? అమ్మా, నువ్వు మాటి మాటికి ఆ మీనాక్షి పేరు తీసుకురాకు. నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వు. మీనాక్షి అనగానే మనశ్శాంతి అంటావేంట్రా? అసలు ఏమైందిరా నీకు? అమ్మా, నీకు దండం పెడతాను. కొద్ది రోజులు పెళ్లికి ఆ మీనాక్షికి నన్ను దూరంగా ఉంచు. నన్ను కాస్త ప్రశాంతంగా బతకనివ్వమ్మా. అదిగో కాలింగ్ బెల్ మోగుతోంది. ఒకవేళ మీనాక్షి వస్తే నీ లేనో చెప్పు. వెళ్ళి ఎవరో చూడమ్మా. అమ్మా, మీనాక్షి వస్తే గడప దగ్గర నుంచి పంపించేసే, ఓకేనా? ఏంటోరా, నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా, ఇప్పుడు నువ్వు నన్నే మడక్కు. వెళ్ళు.
దేవుడా దేవుడా, ఆ మీనాక్షి మాత్రం రాకూడదు. ఇప్పుడు దాని పేరు తలుచుకుంటేనే భయమేస్తోంది. వస్తున్నాను. అత్తా, ఏంది అట్ట చూస్తా ఉండవు? ఏందత్తా, నీ కొడుకు ఏమంటా ఉండాడు? పెళ్లి ముహూర్తాలు పెట్టమంటా ఉండాడా? అయ్యో, ఏం చెప్పనే కోడలా. సరే, ముందు లోపలికి రా. వాడు నిన్నటి నుండి ఏదో దెయ్యం పట్టినట్టు మీనాక్షి పేరు చెప్తుంటేనే వణికిపోతున్నాడు. అసలు ఏమై ఉంటుందే వాడికి? ఏందత్తా, ఏమై ఉండదు మా బావుకి? మీనాక్షి మీదేమైనా అలిగుండాడా ఏంది? అలకనా? ఇప్పుడు వాడి బ్రతిక్కి అదొకటి తక్కువ. అసలు వాడు మీనాక్షి పేరు చెప్తేనే వణికిపోతున్నాడే. అయ్యయ్యో, ఎట్టెట్టా? మీనాక్షి పేరు చెబితే మా బావ వణికిపోతా ఉండాడా? ఏమై ఉండదత్తా మా బావకి? నాకు అర్థం కాకే నేను తల కొట్టుకుంటున్నానే. నువ్వు నన్నడుగుతావేంటే? ఏమో అత్తా, నువ్వయాల చిట్టీలు వేసి మా బావకి ఆ మీనాక్షితో ముడి కలిపినప్పుడే నేను మా బావ మీద ఆశలు వదులుకొని ఉండానత్తా. నా పెండ్లయితేనే కదా మా బావ పెండ్లయ్యేది. అత్తా, చూస్తా. తను ఏమని చెప్పి వెళ్ళిందో విన్నావు కదా? ఈ జన్మలో నీ కొడుక్కి పెళ్ళవడం కష్టం అత్తయ్యో. ఒసే సంయుక్త, నిజం చెప్పవే, ఏం చేసావే నా కొడుకుని? రామరామ, నేనేం చేశానత్తా నీ కొడుకుని? నాకే పాపం తెలియదత్తా, నేనొట్టి అమాయకురాల్ని. ఆ ఇదిగో కోళ్ళ, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఆ రోజు నువ్వు నా పెళ్ళైతేనే కదా మా బావ పెళ్లి జరిగేది అని చెప్పావు కదే నాకు. మరి బుచ్చిబాబుతో సంబంధం ఎలా ఒప్పుకున్నావే? వామ్మో వామ్మో, నాకిప్పుడు అర్థమవుతోంది. పుట్టిన దగ్గర నుండి బావా బావా అని పెరిగి నువ్వు సడన్ గా బుచ్చిబాబుతో పెళ్లికి రెడీ అన్నప్పుడే నాకు అనుమానం కలగాల్సిందే. అసలేం చేసావే నువ్వు? ఇదిగో అత్తా, నేను నువ్వు గీసిన గీతను దాటునని ఆ రోజే చెప్పుండాను కదా నీకు. నేనేమైనా ఇప్పుడు నీ మాటను కాదని నువ్వు గీసిన గీతను గాని దాటున్నానా ఏంది? ఇదిగో, నువ్వు నాకేం తెలీదు అంటూనే అంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. నీ కాళ్ళు విరగ్గొడతా నేను. ముందు చెప్తావా చెప్పవా? ఆ మీనాక్షికి నా కొడుక్కి మధ్య ఏం చిచ్చు రేపేవే? అత్తా, నిజంగా నాకేం తెలీదు. ఆ ఇదిగో, నిజం చెప్పకపోతే అట్లకాడ తీసుకొచ్చి కాలుస్తాను. నీకు దండం పెడతాను. అసలేం చేసావే వాళ్ళిద్దరిని? అట్ట అడిగేవు బావుండది. ఇదిగో అత్తా, నీ కొడుకు ఇక ఈ జన్మలో ఆ మీనాక్షిని పెళ్లి చేసుకోడు. అలా ఎలాగే? ఓ, అదో పెద్ద కథ అత్తా. అయినా నువ్వు చిట్టీలు వేసి ఆ శర్వాణి రూపాయి బిళ్ళ ఎగరేసి బొమ్మ బొరుసు ఆడినంత మాత్రాన మా బావన్ నేను వదిలేసుకుంటానా ఏంది? మా బావంటే నాకు ప్రాణం. ఆ అది సరేనే, ఇన్నాళ్ళు వాడు మీనాక్షి మీదే హోప్స్ పెట్టుకున్నాడు కదా. రాత్రికి రాత్రి వాడు దాని పేరు చెప్తేనే భయపడిపోతున్నాడు. అసలేం చేసావే? సరే, నువ్వు మాటి మాటికి అడుగుతా ఉండావు కాబట్టి చెప్తా ఉండను. నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పొద్దే. ఇంగో, ఆ రోజు
బుచ్చుబాబుకు మా ఇంట్లో పెళ్లి చూపులు జరుగుండాయని మా బావ నీతో చెప్పుండాడు కదా. పెళ్లి చూపులు జరుగుండాయని అన్నది నిజమే కాని అహయాలా పెళ్లి చూపులు జరిగింది నాకు కాదత్తా, మీనాక్షికి. మీనాక్షిక, ఈ విషయం దానికి తెలుసా? అదో బిత్రుదత్తా, ఆ విషయం దానికి అర్థం కాలా. అయినా దానికి మా బావకి ఏడ సూట్ అవుతది. అందుకే ఆ బిత్రదానికి తగ్గట్టు ఆ తింగురోడు బుచ్చుబాబుని తీసుకొచ్చినా. ఆళ్ళిద్దరూ కలిసి పార్కులో తైతెక్కలాడుతుంటే నీ కొడుకు చూసుండాడు. అది చూసిన దగ్గర్నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతా ఉండాడు. అంతే, నువ్వేం కంగారు పడబాకా. అంతే అని ఎంత సింపుల్ గా చెప్తున్నావే. అమ్మ నా కోడలా, నువ్వు సామాన్యురాలివి కాదే. కర్ర విరక్కుండా పాము చావకుండా ఇలా ఎలా చేయగలిగావే? అది సరే, ఈ విషయం ఏదో ఒక రోజు ఆ మీనాక్షికి తెలిస్తే ఎలాగే? మీనాక్ష, చెప్పానుగా అదో బిత్తరదని. ఇవాళ అటో ఇటో తేల్చేసి త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని యశ్వంత్తో తేల్చేస్తాను. ఒక పక్క ఆ బుచ్చిబాబు నన్ను జిడ్డు పట్టినట్టు పడుతున్నాడు. సగం జీవితం నాకు వాడితో వేగడానికి సరిపోతోంది. అబ్బబ్బబ్బా, ఆ బుచ్చిబాబుతో వేగలేక చస్తున్నాను. ఇదిగో అత్తా, నేను నీ మాట దాటలేదు. ఏదో మా బావ మీద ప్రేమ చంపుకోలేక నా ప్రయత్నం నేను చేసుకున్నాను. అయినా నువ్వు చిట్టీలు వేసి నన్ను మా బావని వేరు చేసేస్తే నేనెలా బ్రతుకుతాననుకున్నావు? మా బావ లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ మీనాక్షిని బుచ్చిబాబు తగులుకుని వాడు దాన్ని మనువాడతాడు. నువ్వే కంగారు పడబాకా. ఎన్నాళ్ళకైనా మా బావే నా మెళ్ళో తాళి కడతాడు. అది సరేనే, మరిప్పుడు ఆ మీనాక్షి పరిస్థితి ఏంటి? హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ అమ్మా. ఇదేంటి, ఇది మాటల్లోనే ఊడిపడి ఉండాది. ఇదేంటి, ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను కదా, దీనికి ఎక్కడేం పని? హలో సంయుక్త, బావున్నావా మీనాక్షి చెల్లి? సంయుక్త, నువ్వేంటిక్కడ? అబే ఏం లేదు మీనాక్షి, ఊరికే మా అత్తను చూసిపోదామని వచ్చుండా. మరి నువ్వేంది ఇట్టయిడా? అదేంటి సంయుక్త అలా అడిగావు? నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. నేను రాకపోతే ఎవరొస్తారు ఇక్కడికి? ఆంటీ, నేను చెప్పేది నిజమే కదా? నిజమే, నిజమేనమ్మా. అవును, యశ్వంత్ ఎక్కడున్నాడు ఆంటీ? మీనాక్షి వస్తే గడప దగ్గర నుంచి పంపించేసి, ఓకేనా? అదేంటాంటీ, యశ్వంత్ ఎక్కడంటే అక్కడ ఇక్కడ చూస్తున్నారు. యశ్వంత్ ఇంట్లో లేడా? లేడమ్మా, లేడు, ఇంట్లో లేడు. అత్తా,
ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా ఉండావు నువ్వు? ఇప్పుడే కదా మా బావ లోపలికి పోయుండాడు. ఇదిగో మీనాక్షి, ఇప్పుడే మా బావ నీ గురించే మాట్లాడి లోపలికి పోయుండాడు. ఎంతైనా నువ్వు మా బావకు కాబోయే భార్యవు కదా. వెళ్ళు, నీ యశ్వంత్ నీకోసం లోపల ఎదురు చూస్తా ఉన్నాడు. థ్యాంక్స్ సంయుక్త. నువ్వు మా ఇద్దరిని ఇంత త్వరగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది సంయుక్త, ఆ బుచ్చిబాబుతో నేను వేగలేక చస్తున్నాను. వాడు నేనే సంయుక్తను అనుకుంటున్నాడు. నేను మీనాక్షి అని చెప్పినా నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు. అంత తెంగరోడితో ఎలా బతుకుతావు సంయుక్త? ఏం చేస్తాం మీనాక్షి, నేను నీలాగా అందగత్తెను కాదు కదా. నా రేంజ్కి బుచ్చిబాబే కరెక్టు. ఆ తింగరోడుతో ఏదో విధంగా సర్దుకుపోతాను మీనాక్షి. అది కూడా ఒక విధంగా నిజమే. అందంగా లేకపోతే నీకు ఆ బుచ్చిబాబు కంటే ఎక్కువ ఎవడొస్తాడు? కానీ నువ్వు మాత్రం ఆ తింగరోడితో జాగ్రత్తగా ఉండాలి సంయుక్త. మీనాక్షి, మీ ఇంటికి వెళ్తే మీ నాన్న బుర్ర తిని నువ్విక్కడికొచ్చావని చెప్పాడు. ప్యాంట్ వేసుకుంటే టైం వేస్ట్ అవుద్దని నీకోసం ప్యాంటు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చా. వస్తున్నాను డార్లింగ్. పర్వాలేదులే మీనాక్షి, మా బుచ్చిబాబుతో నా తిప్పలు నేను పడతాను గాని నీకోసం మా బావ వెయిట్ చేస్తా ఉన్నాడు. వెళ్ళి మీనాక్షి. ఆంటీ, మీరేమీ అనుకోవద్దు. కాసేపు యశ్వంత్తో బెడ్రూమ్లో కొన్ని పర్సనల్స్ మాట్లాడేసుకొని వస్తాను. హలో, నేను యువతల బుచ్చిబాబుని మాట్లాడుతున్నాను. అవతల ఎవరు మాట్లాడుతున్నారు? వామ్మో సంయుక్త, మీ బుచ్చిబాబు ఏంటి ఇక్కడికొచ్చాడు? నీకు దండం పెడతాను, నువ్వే ఏదోలా వాడిని మేనేజ్ చేసుకో. నన్ను చూస్తే వదిలిపెట్టాడు. ఆంటీ, నేను ఇక్కడున్నానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుచ్చిబాబుకి తెలియకూడదు. బాయ్. వామ్మో, ఈ మీనాక్షి ఏంటి ఏకంగా మా ఇంటికే వచ్చేసింది? మా అమ్మకు చెప్పాను కదా, అయినా ఇది ఎలా వచ్చింది? అమ్మో, నా ప్రాణం పోయినా ఇప్పుడు నేను దాని కంట పడకూడదు. అవసరమైతే తను వెళ్లే వరకు మళ్ళీ స్నానం చేస్తాను. ఏంటే తుఫాన్లు సునామీలు వచ్చినట్టు ఒకేసారి ఊడిపడ్డారిద్దరు. ఇప్పుడే మీనాక్షి వచ్చింది, ఇప్పుడు బుచ్చిబాబు కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. అత్తా, అప్పుడప్పుడు నీతో అంటూ ఉండేదాన్ని కదా, ముందుండది ముసళ్ళ పండగ అని. ఇప్పుడు ఆ పండగే నువ్వు చూడబోతా ఉండావు. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు చెప్తుంటేనే నాకు కంగారుగా ఉంది. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! బుచ్చిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు, నీకెన్నిసార్లు చెప్పాలా నా పేరు బుచ్చిబాబు అని? నువ్వు రాంగ్ నెంబర్ ఫోన్ చేసావు. ఫోన్ పెట్టే. అరే, ఇంపార్టెంట్ పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తావు.
మీనాక్షి మీనాక్షి డార్లింగ్ మీనాక్షి డార్లింగ్ మీనాక్షి మీనాక్షి హే పల్లెటూరు నువ్వేంటి ఇక్కడ? అవును నీ ఫ్రెండ్ నువ్వు ఈ మధ్య పేర్లు మార్చుకున్నారా? నీ పేరు సంయుక్త, దాని పేరు మీనాక్షి అని. ఇదిగో పేర్లు మార్చుకుంటే మార్చుకున్నారు గాని పెళ్ళాక మొగుళ్ళు మాత్రం మార్చుకోకండి. నీకు యశ్వంతే మొగుడు, మీ మీనాక్షికి నేనే మొగుడిని. ఓకేనా? అవును మీ మీనాక్షి ఎక్కడా? మీనాక్షి మీనాక్షి డార్లింగ్. బాబు మీనాక్షి పైన బెడ్రూమ్ లో ఉండాది, నీకోసమే ఎదురు చూస్తా ఉండాది. వావ్ పైన బెడ్రూమ్ లో ఉందా? అయితే నేను పైకే వెళ్తాను. అవును నేను తన కోసే వచ్చానని మీ మీనాక్షికి ఎలా తెలుసు? కొంపతీసి మా మామయ్య ఏమన్నా ఫోన్ చేసాడేంటి? ఆ చెప్పాడు ఆయన చెప్పాడు బుచ్చుబాబు. మా మామ తెంగరోడే అనుకున్నాను. పర్లేదు వాళ్ళలో కూడా మంచి యాంగిల్ ఉంది. ఆంటీ కాసేపు నేను మీనాక్షి ఏకాంతంగా మాట్లాడుకోవాలి. పైన బెడ్రూమ్ వాడుకుంటాను, ఏమనుకోకండి. మీను డార్లింగ్ మీనాక్షి డార్లింగ్. ఓరి నాయనోయ్, ఏకంగా ఇద్దరు నా బెడ్రూమ్నే వాడేసుకుంటున్నారు.